వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగులో. సో వ్యూవర్స్ చాలామంది సివిక్స్ ఫస్ట్ ఇయర్ సివిక్స్ పేపర్ అనేది చూపించండి అక్క అని చెప్తారు. సో చాలా కష్టమైంది సివిక్స్ ఫస్ట్ ఇయర్ పేపర్ దొరకడం. సో నాకు దొరికినవి మీకు స్క్రీన్ డిస్ప్లే చేస్తున్నాను. సో నేను రీసెర్చ్ చేసి ఈ ఆన్సర్స్ ఈ క్వశ్చన్ పేపర్ అన్ని చూపిస్తున్నాను. ఇందులో ఉన్న క్వశ్చన్స్ బాగా ప్రిపేర్ అయ్యండి. సివిక్స్ వచ్చేసి చాలా థియరీ ఎగ్జామ్. మీరు థియరీ అయితే మీకు తెలుసు చాలా బాగా రాయొచ్చు. సో ఇక్కడ వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఆన్సర్స్ అనేవి లెంతీగా ఉంటాయి, టైం అనేది సరిపోదు. ఐ కెన్ అండర్స్టాండ్ ఆ ప్రాబ్లం, నాకు కూడా తెలుసు. కాబట్టి నేనైతే ఒకటి సజెస్ట్ చేస్తాను, వాళ్ళు క్వశ్చన్ ఏం చెప్తే అదే వినండి. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ ఎనీ 3 ఆన్సర్స్ దట్ టు 40 లైన్స్. 40 లైన్స్ అంటే ఒక మ్యాక్సిమం 1 పేపర్ ఎన్ని మార్క్స్ బిట్ అది ఒక 10 మార్క్స్ బిట్ కాబట్టి 2 పేజెస్ అనేది రాస్తే చాలు. ఓకేనా. సో వాళ్ళు చెప్పిన కన్నా ఎక్కువ రాయదు, వాళ్ళు చెప్పిన కన్నా చాలా తక్కువ రాయదు. వాళ్ళు ఎంత అడుగుతున్నో అంతలోనే ఇస్తే ఆమెకు మార్క్స్ అనేవి ఈజీగా వస్తాయి. ఓకేనా. ఎందుకంటే ఇక్కడ బుక్లెట్ ప్రాబ్లం అవుతుంది. ఒకవేళ మీరు నాకు వచ్చి ఆన్సర్ అని పెద్దగా రాస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం అనేది మీకు లూజ్ అవుతుంది. అండ్ సెకండ్ థింగ్ బుక్లెట్ అనేది ఈజీగా కంప్లీట్ అయిపోతుంది. మళ్ళీ ఇంకొక అడిషనల్ షీట్ అయితే ఇయ్యరు. ఆ బుక్లెట్లోనే మీరు అంతా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది, మీకు తెలిసిందే. అందుకోసమే ఇది ఒక సజెస్ట్ చేస్తున్నాను. అండ్ 2 మార్క్స్కి ఒక 5 లైన్స్ రాయండి చాలు. ఓకేనా. 5 లైన్స్ రాస్తే చాలు. కొంతమంది 2 మార్క్స్ అంటే 1 లైన్ రాసేస్తే అది తప్పండి. వాళ్ళు ఎన్ని లైన్స్ అంటున్నారు, 5 లైన్స్ అంటున్నారు. కాబట్టి 5 లైన్స్ మ్యాక్సిమం 6 లైన్స్లో కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. సరేనా. ఇది ఒక ఇంపార్టెంట్ టిప్. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఎందుకంటే మీకు 2 డేస్లోనే ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇంకా ఏదైనా సబ్జెక్ట్ గురించి పేపర్ కావాలన్నా మీరు కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను కంపల్సరీగా రిప్లై ఇస్తాను. అండ్ వీడియో కూడా చేయడానికి 100% అనేది నేను ట్రై చేస్తాను. ఓకేనా. ఇది వచ్చేసి నేను చెప్పే టిప్స్ అన్నీ మీరు ఫాలో కాండి, అప్పుడు నేను షూర్గా చెప్తున్నాను మీరు ఈసారి ఖచ్చితంగా ఎగ్జామ్ అనేది ఈజీగా క్రాక్ అనేది చేస్తారు. ఫస్ట్ థింగ్ టైం మేనేజ్మెంట్. నార్మల్ వాచ్ పెట్టుకొని టైం అనేది మేనేజ్ చేసుకోండి. నేను చెప్పాను కదా ఫస్ట్ ఇప్పుడు ఈ చూస్తున్న మోడల్ పేపర్స్లో మీకు అర్థమవుతుంది. సెక్షన్ 8కి కొంచెం టైం, ఇలా 3 అవర్స్లో మీ టైం అనేది డివైడ్ చేసుకోవాలి. ఆ టైంలోనే కంప్లీట్ చేయడానికి 100% ట్రై చేయండి, మీరు ఈజీగా పాస్ అవుతారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.